'భైరవం' అనే మూవీ చూసా. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్స్‌గా విజయ్ కనక మేడల డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఇంతకీ స్టోరీ ఏంటంటే వరద, గజపతి అనే ఇద్దరు స్నేహితులు రకరకాల బిజినెస్‌లు చేస్తూ వాళ్ళ ఊర్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతుంటారు. వీళ్ళిద్దరికీ అండగా శ్రీను ఉంటాడు. వీళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసి పెరగటంతో ఒకరంటే ఒకరికి ప్రాణం. శ్రీనుని గజపతి, వరద ఇద్దరు ఓన్ బ్రదర్‌గా చూసుకుంటూ ఉంటారనమాట. ముగ్గురిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మిగిలిన ఇద్దరు అడ్డుగా నిలబడతారు. అయితే రీసెంట్‌గా వీళ్ళ ఊర్లో ఉన్న వారాహి అమ్మవారి మీద మినిస్టర్ కన్ను పడుతుంది. వేల కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్లు వేయడం మొదలుపెడతాడు మినిస్టర్. అయితే ఆ గుడికి రక్షణగా వరాద, గజపతులుంటారు. ఇంకా ఆ గుడిలో ఉన్న ట్రెజర్‌ని కాపాడుతూ శ్రీను ఉంటాడు. దాంతో వీళ్ళను దాటుకొని ఆ స్థలం దక్కించుకోవడం సాధ్యం కాదని తెలిసి ఎలాగైనా వీళ్ళు ముగ్గురిని చంపేయాలని డిసైడ్ అయితాడు. అందుకు వరద, గజపతి మధ్య ఫస్ట్ ఫ్రెండ్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉంటాడనమాట. అయితే తర్వాత ఏం జరిగింది? వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి మినిస్టర్ వేసిన ప్లాన్స్ ఏంటి? శ్రీను ఎవరి వైపు నిలబడతాడు ఇన్ కేస్ వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే? ఇంతకీ ఈ కథలో వెన్నెల పోషించిన పాత్ర ఏమిటి? చివరకు ఆ మినిస్టర్ వల్ల శ్రీను, గజపతి, వరద లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే సినిమా ఎలా ఉంది అంటే పర్లేదు, ఒకసారి చూడగలిగిన సినిమానే. కథలో మంచి పొటెన్షియల్ ఉంది గానీ దాని స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ చేయలేకపోయారు. ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది అని నాకైతే అనిపించింది. ఫ్రెండ్షిప్, లాయల్టీ, బేట్రే ఇలా 3 అంశాల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అంటే ఇందులో క్యారెక్టర్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బాగుంటాయి. కథలో ఎమోషనల్ సీన్స్ అంత బలంగా ఎస్టాబ్లిష్ కాలేదని నాకు అనిపించింది. సినిమా ఫస్ట్ హాఫ్ ఓకేలాగా ఉంటుంది. ఫస్ట్ ముగ్గురు హీరోల్ని 3 రకాలుగా ఇంట్రడ్యూస్ చేసి తర్వాత వీళ్ళ మధ్య ఉన్న అనుబంధాన్ని, ఫ్రెండ్షిప్ ని డీప్ గా ఎలివేట్ చేస్తారనమాట. ముగ్గురి మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీను బలవంతుడు కానీ ఫ్రెండ్స్ గీసిన గీత దాటడు. విశ్వాసం కోసం ఏమైనా చేసే మనిషి. ఇంకా వరద వచ్చేసి ఓన్లీ మనుషులకే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అనమాట. ఇంకా గజపతి వచ్చేసి జమీందార్ కుటుంబానికి చెందిన అతను కాబట్టి ఇతను పరువు మర్యాద గురించి ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా ముగ్గురిని 3 రకాలుగా బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకు టైం అయితే పట్టింది. ఫస్ట్ హాఫ్ అంతా మొత్తం అదే ఉంటుంది. ఇంకా శ్రీను, వెన్నెల మధ్య ఒక లవ్ ట్రాక్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. కానీ ప్రీ ఇంటర్వెల్ లో సినిమా అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ బాగుంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగుంటాయి. అలాగే క్లైమాక్స్ రొటీన్ గా ముగించిన ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ముగ్గురు చాలా బాగా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత మంచు మనోజ్ ని స్క్రీన్ మీద చూడటం బాగుంది. అండ్ టెక్నికల్ గా సినిమా అనేది సాలిడ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ లో ఉన్నాయి. సో మొత్తం అయితే ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. ఇది నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి ఫ్యామిలీ దీంట్లో అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలతో సహా అందరూ చూడగలిగిన సినిమా అనమాట ఇది. సో ఇంతకు ముందే మీరు కనుక సినిమా చూస్తుంటే మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.